5 years ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఎలా ఉంది? నైస్ క్వశ్చన్. అయిపోయింది కదా, నీకు ఇంకా అయిపోయింది దాని గురించి. చచ్చిపోయిన రోజుల గురించి, వచ్చే రోజుల గురించి ఆలోచించాలి. అయిపోయింది దాని గురించి. ఏంటి బాబు అన్న ఇంకోసారి దాని గురించి, చచ్చిపోయిన రోజుల గురించి, వచ్చే రోజుల గురించి ఆలోచించాలి. కానీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ నష్టగాడు ఎప్పుడే వచ్చాడేంటి? జస్టిస్ చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. జస్టిస్ చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాను ఫేస్ వాడు. ఇవాళ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు పక్కన పెడదాం కాసేపు. ఆ టెన్షన్ నాకు ఉందిరే. కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలి భారత ప్రజాస్వామ్యంలో. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎన్నికలే సక్రమంగా జరగకపోతే ఎలాగా? ఏంటి మమ్మీ ఎవడీడు? పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్లుడైపోతే ఇంకేముంటుంది? ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ భారతదేశంలోనే నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూషన్ అనేది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఏం చేద్దామంటావు మరి? ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడతో ఆపకపోతే, వారిని శిక్షించకపోతే ప్రతి ఎన్నికల్లోనూ పోలీసులు ఒక పార్టీ కలిసిపోతారు. ఇది అవే మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను ఎందుకన్నా కలిసిపోయి ఎన్నికలు జరుపుతారు. కాబట్టి ఇక్కడ జోడించి కొట్టేస్తాను. ఎంత చెప్పాలరా నీకు? ఏదో వాట వేసుకుని మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను. అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం ఎలా ఉంది? అటు చూడు. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. బేసికల్ గా ఈ ఎలక్షన్ లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఇట్ ఇస్ గోయింగ్ టు స్వీప్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసాను. అండ్ పీపుల్ ఇంకా బెటర్ అండి. ఓకే ఓకే అంటే 151 కన్నా ఎక్కువ వస్తాయి. 160. ఈవెన్ ఇఫ్ యూ విల్ నాట్ సర్ప్రైజ్ ఇఫ్ దే గెట్ 175 అవుట్ ఆఫ్ 175. చేస్తాంది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కనీసం ఏది గవర్నమెంట్ వచ్చిద్ది అని పందాలకు కూడా రావట్లేదంట రాజు గారు. పందె నేను అనేది కాదండి, గ్రౌండ్ లెవెల్ అదే ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కోల్పోతున్న అధికారం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సారీ. ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కోల్పోతున్న అధికారం. జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం. ఏంటి బావా మూర్తొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నామూలనా? అవును. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన